నీ వెంటే ఉంటాను అని చెప్పి వాళ్ళ గొంతుకగా నిలిచిన సోదరులు హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి అదేవిధంగా మాగంటి సునీత గారి భర్త చనిపోతే కన్నీళ్లు పెట్టుకున్న ఒక భార్య, ఆమెను చూసి ఆమె కన్నీళ్లను పరిహాసించిన, అవమానించిన ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇలాంటి వ్యక్తుల నియోజకవర్గాల్లో ఈ విధంగా విద్యార్థులు చనిపోతే వాళ్ళు వస్తారని అనుకోవడం మాత్రం అది కేవలం అత్యాశనే అవుతుందని నేను అనుకుంటున్నా. వాళ్ళకు అసలు మానవత్వం అనేదే లేదు. ఉంటే ఆ రోజు మాగంటి సునీత గారు భర్తను గుర్తు చేసుకొని ఏడుస్తుంటే ఆమె కన్నీళ్లను శంకించరు. కానీ ఈరోజు ఆయన నియోజకవర్గంలోనే వంగర అనేది మరి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న పాఠశాల, ఆ పాఠశాలలో ఒక అమ్మాయి చనిపోతే కనీసం బంద్ చేసుకొని కూడా అక్కడికి పోవచ్చు, పోయి ఆ పిల్లలను ఓదార్చవచ్చు, ఆ ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయమని చెప్పవచ్చు. కానీ అలాంటివేమీ మినిస్టర్ గారు చెప్పడం లేదంటే ఆ మినిస్టర్ గారికి మానవత్వం లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. మిత్రులారా, ఈ వంగర్ అనేది ఒక్కటే కాదు. ఇంతకుముందు మరి మేము చూపించినట్టుగా తెలంగాణలో గత 2 సంవత్సరాల్లో 110 మంది విద్యార్థులు చనిపోయినరు. 110 మంది. ఈ 110 మంది రేపు ఐఏఎస్ అయి ఉండేవాళ్ళు, ఐపీఎస్లు అయి ఉండేవాళ్ళు, డాక్టర్లు అయి ఉండేవాళ్ళు, ఇంజనీర్లు అయి ఉండేవాళ్ళు. మరి వీళ్ళంతా ఏ కుటుంబాల నుంచి వచ్చిండ్రు? ఇలా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈరోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా పాలనను గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ మంత్రులందరూ కూడా యూసుఫ్గూడ, సోమాజిగూడ, రహమత్ నగరు, బోరబండ, ఎర్రగడ్డ, షేక్పేట డివిజన్లలో కందిరీగల్లాగా, తేనెటీగల్లాగా తిరుగుతూ ఉన్నారు. మరి మీరు చేయాల్సిన పని ఏంది? మీరు ఎలక్షన్ల ప్రచారానికి రావద్దని ఎవరు అంటలేరు, కానీ మీరు చేయాల్సిన పని ఏంది? ఇవి కూడా చూడాలి కదా. పొన్నం ప్రభాకర్ గారు, మీరు బీసీ సంక్షేమ శాఖ మంత్రి. మరి బీసీ సంక్షేమ శాఖలో గురుకుల పాఠశాలల్లో పిల్లలు చనిపోతూ ఉంటే కనీసం అధికారులను ఏమైందని కనుక్కోవాలి కదా. మీ నియోజకవర్గంలో జరిగితే మీరు పోవాలి కదా. నిన్నగాక మొన్న మహేశ్వరంలో 3 విద్యార్థులు, మెరికల్ లాంటి విద్యార్థులు ప్రిన్సిపల్కి చెప్పకుండా గోడ దుంకిపోతే మరి వాళ్ళు పోయి పక్కన క్వారీ, పూర్తిగా నీళ్లతో నిండి ఉన్న క్వారీలో ఈత కొట్టడానికి పోతే ఒక పిల్లగాడు చచ్చిపోయాడు. 10వ తరగతి మెరికల్ లాంటి క్రీడాకారుడు. అయిపోయింది. అట్లా 110 మంది చనిపోయారు. ఇదే హుస్నాబాద్ నియోజకవర్గంలో హుస్నాబాద్ జిల్లెలగడ్డ స్కూల్లో ఇంకొక ఎస్సీ విద్యార్థి ఒక 10 రోజుల క్రితం చచ్చిపోయాడు. అట్లా 110 మంది చనిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ కుటుంబాలంతా కూడా? పారిశుద్ధ్య కార్మికులు, ఊర్లల్లో రోడ్ల మీద పళ్ళమ్ముకునే వాళ్ళు, వలస కూలీలు, హౌస్ కీపింగ్ కార్మికులు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు, చిన్న చిన్న షాపులు నడుపుకునే వాళ్ళు, వీళ్ళ కుటుంబాల నుంచి మా జీవితాలు ఎట్లయినా తెల్లారినాయి, కనీసం మా పిల్లల జీవితాలన్నా బాగుండాలని ఆనాడు కేసీఆర్ గారు పెట్టిన ఈ 1000 రెసిడెన్షియల్ కళాశాలలు, పాఠశాలను అందులో చదివించడానికి పంపించారు. ఇలా వాళ్ళు శవాల ఇండ్లకు వస్తున్నారు. మరి ఒక్క మంత్రన్న దీని గురించి మాట్లాడుతున్నాడా? ఒక్క మంత్రన్న పోయినరా అసలు ఈ పాఠశాలకు? నేను మళ్ళీ అడుగుతున్నాను. ఈరోజు విద్యాశాఖ కావాలనే నా దగ్గర పెట్టుకున్నానని రేవంత్ రెడ్డి గారు పదే మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను ఒక్కటే ప్రశ్న మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నా. రాజకీయాలకు అతీతంగా ఒక తండ్రిగా, ఒక గార్డియన్గా మీరు 110 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క కుటుంబం దగ్గరకన్నా మీరు పోయినరా? వాళ్ళను పరామర్శించినరా? ఒక్కసారైనా ఈ 110 కుటుంబాలను మీ దగ్గరికి పిలిపించుకున్నారా? లేకపోతే వాళ్ళ దగ్గరికి మీరు పోయినరా? ఎందుకైతున్నాయి ఈ విధమైన మరణాలు అని ఆలోచించినరా? లేదు. ఇలా నేను జూబ్లీ హిల్స్ ప్రజలకు ప్రత్యేకించి చేతులు జోడించి కోరుతున్నా, ఈ మినిస్టర్లందరూ కూడా తెలంగాణలో పాలన గాలికి వదిలేసి మీ దగ్గరికి రక్తంతో తడిసిన చేతులతోని ఓట్ల కోసం వస్తున్నారు. ఈ 110 మంది బిడ్డల రక్తంతో తడిసిన చేతులతోని వచ్చి ఆ హస్తానికి ఓటేయమని అంటున్నారు. ఆ రక్తం తడిసిన హస్తానికి ఓటేయమని అడగడానికి వస్తున్నారు. మీరందరూ వీళ్ళందరిని అడగాల్సింది ఇదే. మేము పారిశుద్ధ్య కార్మికులం,
మేము రోడ్ల మీద పళ్ళు అమ్ముకునేటోళ్ళం, మేము చిన్న చిన్న షాపులో పనిచేసేటోళ్ళం, మేము మేము ఈ మేస్త్రీలం, మేము భవన నిర్మాణ కార్మికులం, మా పిల్లలన్నా బాగుంటారంటే మీరు మా పిల్లలను చంపి ఆ రక్తం తడిసిన చేతులతో ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో ఓట్లు అడగడానికి వచ్చిండ్రా అన్న విషయాన్ని ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ ప్రత్యేకించి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఇవాళ అడగాల్సిన అవసరం ఉన్నది. మంత్రి సీతక్క గారు రహమత్ నగరు, బోరబండ ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు. నేను సీతక్క గారిని ఒకటే ప్రశ్న వేస్తున్నా, అమ్మా సీతక్క గారు, మీ సంరక్షణలో ఉన్న జువెనైల్ హోమ్ సైదాబాద్, ఈ సైదాబాద్ జువెనైల్ హోమ్లో 10 మంది చిన్నారులను అక్కడుండే ప్రిన్సిపల్ లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేస్తే ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకునేదాకా కూడా ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎవరి సంరక్షణలో ఉండాలి? వాళ్ళు మీ సంరక్షణలో ఉండాలి. మహిళా శిశు సంక్షేమ శాఖ మీ కంట్రోల్లో ఉంది. సైదాబాద్లో ఉండే జువెనైల్ హోమ్లో ఉండే పిల్లలు వాళ్ళ దగ్గరికి ఒక్కరోజన్నా పోయినరా సీతక్క గారు? మీరు ఇలా చేతులు జోడించి బోరబండ, రహమత్ నగరు, ఎర్రగడ్డ, షేక్పేట, యూసుఫ్గూడ, సోమాజిగూడలో బస్తీల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఒక్కసారైనా జువెనైల్ హోమ్ దగ్గరికి పోయినరా మీరు? పోలేదు. ఒక్కసారైనా మరి ఇలా మహిళ ఈ బాలల హక్కుల సంఘం సీతా దయాకర్ రెడ్డి గారు, మీరు ఒక్కసారైనా జువెనైల్ హోమ్ ప్రిన్సిపల్ గారిని కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ని కానీ, డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గారిని ఒక్కసారైనా పిలిపించినరా? లేదు. అంటే మీకు పాలన ఇంట్రెస్ట్ లేదు. పిల్లలు ఏమైనా అత్యాచారాలకు గురి కానీ, పిల్లలు 110 మంది చావని, వాళ్ళు బాయిలవాడి చచ్చినా పర్వాలేదు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినా పర్లేదు, మీకు మాత్రం ఓట్లు కావాలి జూబ్లీహిల్స్లో. ఏ ముఖం పెట్టుకొని మీరు ఇవాళ జూబ్లీహిల్స్లోకి వెళ్తూ ఉన్నారు? ఈ వంగర గురుకుల పాఠశాల, వంగర అనే ప్రాంతం పివి నరసింహారావు గారి జన్మస్థానం, ఈ దేశ ప్రధానమంత్రి జన్మస్థానం. 1970వ సంవత్సరంలో ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణలో ఏ విధంగా అయితే గురుకుల విప్లవానికి మరో లెవెల్కు తీసుకుపోయినరో, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గురుకుల పాఠశాలను మొట్టమొదటిసారి తీసుకొచ్చిన ఒక మహానాయకుడు పివి నరసింహారావు గారు. ఆ పివి నరసింహారావు గారి స్వగ్రామం వంగరలో ఈరోజు ఒక బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఒక అమ్మాయి చనిపోయింది. ఏమయ్యా ప్రభాకర్ గారు, మీరు ఇవాళ కన్నీళ్లను కూడా శంకిస్తున్నారు కదా. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు చూపించిన కన్నీళ్లు తుడిచే బాధ్యత మీకుందా లేదా? ఎంతసేపు జూబ్లీహిల్స్, ఎర్రగడ్డ, బోరబండ, మీరు అసలు రక్షణ ఎవరికి కల్పించాలి? పిల్లలకు కల్పించాలి. రక్షణ ఎవరికి కల్పించాలి? నిజాయితీగా పనిచేస్తున్న ఎస్ఏఎం రిజ్వీ అనే ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళకి కల్పించాలి రక్షణ. మీరు అలా రక్షణ ఎవరికి కల్పిస్తున్నారండి? జూబ్లీహిల్స్లో గూండాగాళ్ళకు కల్పిస్తున్నారు. జూబ్లీహిల్స్లో గూండాగాళ్ళకు రక్షణ కల్పిస్తున్నారు. బోరబండ కార్పొరేటర్గా ఉండే బాబా ఫసీయుద్దీన్కు ఏం థ్రెట్ ఉందని మీరు ఇలా 2 గన్మెన్లను ఇచ్చిండ్రు చెప్పుర్రి. సర్దార్ అనే ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం ఈ బాబా ఫసీయుద్దీన్ మాజీ డిప్యూటీ మేయర్ అని ఆమె భార్య, తల్లి కోడై కూస్తున్న, ఆ ప్రాంత ప్రజలన్నీ కోడై కూస్తున్నా అతన్ని నిందితుగా అరెస్ట్ చేయాల్సింది పోయి ఇవాళ రేవంత్ రెడ్డి హోంమంత్రి గారు మీరు ఏం చేస్తున్నారండి? ఆ బాబా ఫసీయుద్దీన్ గారికే మీరు 2 గన్మెన్లను ఇచ్చిండ్రు. అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? పిల్లలను రక్షించాల్సింది మీరు, మహిళలను రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది హోంమంత్రిగా. మీరు వాళ్ళకి గన్మెన్ ఇవ్వాలనా, లేకపోతే ఈ పిల్లలకు రక్షణ కల్పించాలనా, లేకపోతే గుండగాళ్లకు రక్షణ కల్పించాలనా? ఇలా అందరూ దేశం అంతా నవ్వుకుంటుంది మీ నామినేషన్ ర్యాలీలు చూసి. ఈ నవీన్ యాదవ్ మా నామినేషన్ ర్యాలీకి మీ ట్రాఫిక్ పోలీసులందరూ మొత్తం రోడ్ డివైడర్లు తీసేసిండ్రు. మరి మేము ర్యాలీలు తీస్తారా రోడ్ డివైడర్లు? ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్కు కేటీఆర్ నడుచుకుంటూ వస్తే ఆయన మీద కేసు పెట్టిండ్రు. పాడి కౌశిక్ రెడ్డి, ఇదే పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోయి నా ఫోను ట్యాప్ అవుతుంది అని చెప్పి పోయి కేసు పెడితే ఆయన మీద ఉల్టా కేసు పెట్టిండ్రు. వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఈజ్ దిస్? ఈజ్ దర్ ఎనీ రూల్ ఆఫ్ లా ఇన్ తెలంగాణ? ఆ నవీన్ యాదవ్ ర్యాలీలో వ్యభిచార గృహాలు, జూబ్లీహిల్స్ ప్రజలు ప్రత్యేకించి వినాలి, తెలంగాణ ప్రజలు కూడా వినాలి. ఇది కేవలం జూబ్లీహిల్స్ పోరాటం కాదు. ఇది వ్యభిచార గృహాలు నడిపి అబిడ్స్ పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు దాడి చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్లో
అప్పగించిన అఖిల్ పైల్వాన్ అనే వ్యక్తి ఇవాళ నవీన్ యాదవ్ ర్యాలీలో పాల్గొంటాడు. కత్తులు కటార్లు పట్టుకొని డ్యాన్సులు చేసుకుంటూ పోతారు. వీళ్ళక ఈరోజు ప్రజలు ఓటేయాల్సింది. ఎన్నో మర్డర్ కేసులుండి రేప్ కేసులుండే వాళ్ళకి మీరు పెట్టుకొని తిరుగుతున్నారు. ఇవాళ పోలీసు వాళ్ళందరూ కూడా ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కూడా వెస్ట్ జోన్ పోలీసులందరూ కూడా ఇవాళ ఈ గూండాలను రౌడీలను కాపాడి న్యాయబద్ధంగా ఇవాళ ఎన్నికలు జరుపుతున్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళని ఎట్లైనా అణిచివేయాలని చెప్పి పనిచేస్తున్నారు. ఇవాళ బాబా ఫజీద్దీన్ అనే వ్యక్తికి 2 గన్మెన్లు ఇచ్చిండ్రు. మరి బోరబండలో రహమత్ నగర్లో బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తాం అబ్బాయి, మీరు అర్జెంటుగా వచ్చి మధురానగర్ పోలీస్ స్టేషన్ లేకపోతే బోరబండ పోలీస్ స్టేషన్ లేకపోతే జూబ్లీహిల్స్ పోలీసులకు వచ్చి అటెండ్ కండి అని చెప్పి చెప్తున్నారు. ఇంకెక్కడుంది రూల్ ఆఫ్ లా? याला मैं ये असदुद्दीन ओवैसी साहब को ये सवाल पूछना चाहता हूँ. आप पूरा देश में आप बोल रहे कि मैं माइनॉरिटीज़ का वॉइस हूँ, अच्छा है, लेकिन ये माइनॉरिटी समाज से एक IAS ऑफिसर आया, ACIM रिजवी, एकदम ईमानदार IAS ऑफिसर. IAS ऑफिसर के जॉब इतना आसान से नहीं आता किसी को. 3 साल 4 साल मेहनत करना पड़ता. वो पूरा मेहनत करके एग्जाम लिख के IAS बनने के बाद तेलंगाना और आंध्र प्रदेश कैडर में आने के बाद आज आपके प्यारे प्यारे कांग्रेस सरकार, रेवंत रेड्डी सरकार, वो IAS ऑफिसर के ऊपर झूठी इल्जाम लगा के बाहर फेंक दिए. इसके वजह से वो इस्तीफा देके घर में बैठे रोते हुए. क्या आपको ये नहीं दिख रहा असदुद्दीन साहब? मैं अकबरुद्दीन ओवैसी, आपको ये नहीं दिख रहा क्या? ये नाइंसाफी आपको नहीं दिख रहा क्या? रेवंत रेड्डी साहब इतना प्यार कर रहे हैं. माइनॉरिटी समाज से बहुत रेयरली IAS ऑफिसर्स बहुत मेहनत करके आते. ऐसे लोगों को आज जूपल्ली कृष्णा राव उसके खिलाफ एक्शन लो करके चीफ सेक्रेटरी को एक लेटर दे दिया. तो आप फिर जाके माइनॉरिटीज को आप जाके पूछ रहे हमको वोट डाल दो. किस लिए वोट डालना? इतना बड़ा धोखा देके आप IAS ऑफिसर को पूरा इस्तीफा दिए तक आप लोग परेशान करके आज फिर वही माइनॉरिटी के समाज के पास जाके आप वोट मांग रहे. అదే విధంగా గురుకుల పాఠశాలలో ఎన్ని వీళ్ళు ఇయాల ఎంత కుంభకోణాలలో మునిగిపోయినట్టే కాంగ్రెస్ వాళ్ళు. మొన్ననే చూసిండ్రు మీరు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోయి కొండా సురేఖ గారి ఇంటి దగ్గరికి పోయినరు. ఆ కొండా సురేఖ గారి ఇంటి దగ్గరికి పోయిన టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇయాల ఎందుకు పోయినరో ప్రపంచానికి చెప్పలేని పరిస్థితి. ఎవరికి తెలియదు, వీళ్ళు ఎందుకు పోయినరో తెలియదు. పోతే మరి మా ఎక్కడికైనా పోవచ్చు. మరి మేము కూడా చెప్తే మా ఇంట్లోకి వస్తారా? లేకపోతే మేము పలానా వాళ్ళ దగ్గర పోమంటే పోతారా టాస్క్ ఫోర్స్ వాళ్ళు? పోరు. మరి కొండా సురేఖ దగ్గర ఇంటికి పోయినప్పుడు కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? కొండా సుష్మిత బాజాబ్తో చెప్పింది. ఏమని చెప్పింది? ఇవాళ రోహిన్ రెడ్డికి గన్ను రేవంత్ రెడ్డి ఇచ్చిండు, ఆయన గెస్ట్ హౌస్లో సుమంత్ను బెదిరించిండో, దక్కన్ సిమెంట్ను బెదిరించిండో. మొత్తం మీద గన్ను కామన్ పాయింట్. గన్ను పట్టుకోవడం లైసెన్స్ లేకుండా ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం నేరం. మరి ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం మీరు కేసు రిజిస్టర్ చేసిండ్రా? సువోమోటో కేసు రిజిస్టర్ చేసిండ్రా? చేయలే. అదేవిధంగా మేడారం టెండర్లో కొట్లాడుకున్నారు. ఇంకా చిల్లర, ఎంత చిల్లరంటే లిక్కర్ బాటిళ్ళ మీద, లేబుల్ల, హోలోగ్రామ్ల మీద కూడా 100 కోట్ల కుంభకోణం చేస్తున్నారు. అంటే డబ్బుల గురించి ఇంత కక్కుర్తి పడుతూ మీరు ఇట్లా రోజు కొట్టుకుంటున్నందుకే ఇవాళ గురుకుల పాఠశాల పిల్లలు చచ్చిపోతున్నారు. అది పాడి కౌశిక్ రెడ్డి గారి బాధ, అందరి బాధ, మొత్తం తెలంగాణ బాధ ఇదంతా కూడా. కేసీఆర్ గారు అయితే మన కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంత గొప్ప తెలంగాణ గురుకుల పాఠశాలలు ఇలా గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు దాదాపు 30 నుంచి 40 మంది గురుకుల పాఠశాల చదువుకున్న పిల్లలు ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు కొట్టుకున్నారు. అలాంటి గొప్ప గురుకులాలు ఇలా చావుకు కేంద్రాలైనాయి, మృత్యు కుహరాలు అయిపోయినాయి. 110 మంది పిల్లలు చనిపోయినరు. ఏ రక్తం తడిసిన చేతులతోని ఇదే హస్తం గుర్తుకు ఓటేయమని మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్లోకి పోతున్నారు. ఇలా సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు, మీరు సమాధానాలు చెప్పాలి. పిల్లలు తినే గుడ్ల దగ్గర కుంభకోణం. పిల్లలు తినే గుడ్లు కేసీఆర్ ఏమో 60 గ్రాములు 50 గ్రాములు ఉండాలంటే వీళ్ళు 42 గ్రాములు ఉన్నా పర్వాలేదు, కానీ రేటు మాత్రం 7 రూపాయలు ఉండాలి గుడ్డుకు. ఎందుకు? పెద్ద పెద్ద బడా పౌల్ట్రీ వ్యాపారస్తులకు లాభం జరగాలి. 20,000 మంది చిన్న చిన్న కాంట్రాక్టర్లను కేసీఆర్ గారు తయారు చేస్తే ఈ సంక్షేమ పాఠశాల కోసం మొత్తం కలిసి జిల్లాకు ఒకటే కాంట్రాక్టర్కి ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. అదృష్టవశాత్తు మన కోర్టు కొట్టేసింది కాబట్టి ఈ బండారం తగ్గింది. లేకపోతే ఇంకా దోపిడీ అనేది విపరీతంగా జరుగుతూ ఉండే.
ఇక రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి కూడా యంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ ఆల్ నేషనల్ హైవేస్ మీద నేను యంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ పెడతా అన్నాడు. పెద్ద పెద్ద హోర్డింగ్లు కనిపిస్తున్నాయి. ఇలా విచిత్రమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కూడా కేవలం ఒక గుంత దొవ్వి వదిలేసిండ్రు. 15,000 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ అన్నారు. ఎక్కడున్నాయి? నేను మళ్ళొకసారి మీరు అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలా ఎస్ఏఎం రిజ్వీ గారికి ఎట్లయితే అన్యాయం జరిగిందో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకు నేను చేతులు జోడించి ఐఏఎస్ ఐపీఎస్లకు వీళ్ళు ఇచ్చే అక్రమ ఆదేశాలు దయచేసి పాటించకండి. మీ అందరి జీవితాలు నాశనం అవుతాయి. వీళ్ళు ఏదైతే చట్టబద్ధంగా ఉందో ఆ చట్టబద్ధమైన నిర్ణయాలే తీసుకోండి. ఈ పార్టీ ఇలా అధికారం ఉంటుంది, రేపు పోతుంది. కానీ రాజ్యాంగం, ఫైల్స్, చట్టం అదంతా కూడా పదిలంగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఇబ్బందులు అవుతాయి. అందుకొరకు నేను మళ్ళొకసారి చెప్తూ, మరి ఈరోజు గురుకుల పాఠశాలలో జరుగుతున్న ఈ మారణ హోమం ఏదైతే జరుగుతుందో దీన్ని ఆపాలని, అదేవిధంగా ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా పాలన గాలికి వదిలేసి జూబ్లీ హిల్స్లో ప్రతి ఒక్క ఓటర్ను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టి, ఈ నవీన్ యాదవ్ను, శ్రీశైల యాదవ్ రకరకాల రౌడీ గ్యాంగులను అడ్డం పెట్టి ప్రతి ఒక్క ఓటర్ను బెదిరిస్తున్నారు. ఈ విషయం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి వీళ్ళందరికీ కూడా జూబ్లీ హిల్స్లో గుణపాఠం చెప్తే తప్ప మన గురుకుల పాఠశాలల్లో పిల్లల జీవితాలు సురక్షితంగా ఉండవు అని చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.